అక్షయ తృతీయ హిందూ పండుగల్లో ఒక ప్రాముఖ్యత ఉన్న పండుగ. అందరి విశ్వాసాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభముహూర్తం చూడకుండా ఏ పని చేసినా విజయవంతమవుతుందని నమ్మకం. అంతెందుకు, ఈ శుభ రోజున బంగారం, వెండి, దీంతోపాటు ఏదైనా కొత్త వస్తువు కొనేందుకు చాలామంది ప్రాధాన్యత ఇస్తారు. అయితే గ్రంథాల ప్రకారం ఈరోజు బంగారం మరియు కొత్త వస్తువులు కొనడం మాత్రమే కాదు, దాన ధర్మాలు చేయడం వల్ల శ్రీ విష్ణువు, లక్ష్మీదేవిల అనుగ్రహం లభించడం జరుగుతుందని పండితులు చెప్తున్నారు. ఈసారి అక్షయ తృతీయ పండుగ మే 10వ తేదీ శుక్రవారం నాడు వచ్చింది. అయితే ఈసారి వచ్చిన అక్షయ తృతీయ వేళ అనేక అదృష్టాలు ఏర్పడతాయిట. ఈ సందర్భంగా శుభ సమయం మరియు పూజా విధానం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. శుభముహూర్తం. మనకు తెలిసినట్టుగా ఈ ఏడాది అక్షయ తృతీయ మే 10, 2024 శుక్రవారం నాడు ఉదయం 4:17 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు మే 11న తెల్లవారుజామున 2:50 ముగుస్తుంది. ఇప్పుడు మనం శుభముహూర్తం ఎప్పటినుంచి అని చూద్దాం. మే 10వ తేదీన శుక్రవారం ఉదయం 5:49 నుంచి మధ్యాహ్నం 12:23 వరకు అక్షయ తృతీయ శుభముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో చేసే అన్ని పనుల్లో మంచి విజయం సాధించవచ్చు. ఈ పవిత్రమైన రోజున చాలామంది బంగారం, వెండితో పాటు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. అక్షయ తృతీయ ప్రాముఖ్యత. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని పూజించడానికి ఎంతో పవిత్రంగా భావిస్తారు. శాస్త్రం ప్రకారం ఈ రోజు కృష్ణుడు యుధిష్ఠిరునికి అక్షయ పాత్ర ఇచ్చారు. ఆ పాత్రలో ఉండే ఆహారం ఎప్పటికీ ఖాళీ అవ్వదు. అందుకే ఆ రోజున దానం చేస్తే శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తారు. అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయ, శివలింగాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు. ఇక పూజా విధానం. ఈ పవిత్రమైన రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. స్నానం చేసిన తరువాత ఉతికిన శుభ్రమైన దుస్తులు ధరించాలి. అయితే పసుపు వస్త్రాలను ధరించడం వల్ల శుభ ఫలితాలొస్తాయని చాలామంది నమ్ముతారు. పూజ చేసే చోట ఒక శుభ్రమైన వస్త్రాన్ని ఏర్పాటు చేయాలి. అనంతరం విష్ణువు విగ్రహం లేదా ఫోటోను ప్రతిష్ఠించి మంచినీటితో శుద్ధి చేయాలి. పూజ చేసే సమయంలో తులసి ఆకులు, పండ్లు, పుష్పాలు తదితర వాటిని దేవునికి సమర్పించాలి. పూజ ముగిసిన అనంతరం విష్ణువు, లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించాలి.